2028లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుందా లేక బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ పార్టీ నియమిస్తుందా? బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల కుమ్ములాటలు నిజమేనా? కేంద్రం చేసిన కులగణన ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారా? రాష్ట్రంలో పుంజుకొని మరోసారి బీఆర్ఎస్ పట్టు బిగుస్తుందా? వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత నాగేంద్ర గౌడ్ గారు, అలాగే కాంగ్రెస్ నేత నాగేష్ గారు, అలాగే బీజేపీ నేత పల్నాటి వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా నమస్తే. సో డిబేట్ ని ఇవాళైతే ఫస్ట్ బీఆర్ఎస్ నేత నాగేంద్ర గౌడ్ గారితో స్టార్ట్ చేద్దామండి. నాగేంద్ర గౌడ్ గారు చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ కి సంబంధించి? వెంకటరెడ్డి గారు, మీ ఫోన్ క్రాస్ ఉంది, కరెక్ట్ గా పెట్టరండి. ఓకే. నాగేంద్ర గారు, మీరేం చెప్తారండి ఈ కామెంట్స్ కి సంబంధించి? నాగేంద్ర గారు మాట్లాడరండి ఒకసారి. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు రెండు వేల 28లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుందా లేక బీఆర్ఎస్ తన పట్టును తిరిగి నిలుపుకుంటుందా? కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ పార్టీ నియమిస్తుందా? బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల కుమ్ములాటలు నిజమేనా? కేంద్రం చేసిన కులగణన ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారా? రాష్ట్రంలో పుంజుకొని మరోసారి బీఆర్ఎస్ తన పట్టును బిగిస్తుందా? రైట్. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా చూస్తే 8 లోక్సభ ఎంపీలు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 3 ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 2 రాజ్యసభ ఎంపీలకు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే వచ్చాయి, ఈ సీట్లు వచ్చాయి. మరి అప్కమింగ్ ఎలక్షన్స్లో చూస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎటువంటి విధానాలను ఇప్పటి నుంచే అవలంబిస్తుంది అని అనుకోవచ్చుంటారు? ప్రేక్షకులకి, ప్యానల్ అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలుసు, 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 24లో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 స్థానాలని 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా మరి ఒక ప్రక్రియ ఉంటుంది. సంస్థాగతంగా ప్రక్రియ అయిపోయిన తర్వాత మరి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు
భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా అదేవిధంగా మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏవైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏవైతే ఉండేనో, ఏవైతే మన సిద్ధాంతాలు కోరికలు ఉండనో, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి వాటిని కూడా పూర్తి చేసుకోలేక కంప్లీట్ చతికిల పడిన పార్టీ ఏదైతే కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోలేక, అభివృద్ధికి పాటుపడలేక దాన్ని పక్కదారి పట్టించి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర నెత్తి మీద పెట్టిరంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ విధంగా ఎక్కడ పోతుందో అర్థం కాకుండా మరి ఈ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ గా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. అయితే వెంకటరెడ్డి గారు, గతంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూస్తే ఓ రేంజ్లో పోరాటం చేశారని అనుకోవచ్చు. ప్రత్యామ్నాయం ఇది వరకు చూస్తే కాంగ్రెస్ కాదు బీజేపీ అనేంతలా పట్టు ఉన్నింది ఆ టైంలో. మరి ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ పై ఆ విధంగానే పోరాటం చేస్తారంటారా ప్రభుత్వంపై? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. లాస్ట్ టైం కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు హామీలతోటి, అబద్ధాలతోటి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతో భారతీయ జనతా పార్టీని సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు గెలిచారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ అక్కడ ఏంది, కవితని అరెస్ట్ చేయకపోతే, కవితని లిక్కర్ స్కామ్ లో కూరుకున్న తర్వాత కవితని అరెస్ట్ చేయకపోతే మరి అది ఎవరు చేయాలి అరెస్ట్? ఈడీ సంస్థలు చేయాలి. అవి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు. వాటి మీద ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళని చేస్తారు. కానీ అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతూ మరి భారతీయ జనతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోయిందో, తప్పుడు హామీలతోటి, తప్పుడు అబద్ధాలతోటి ఇవన్నీ తీసుకుపోయిందో అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు అందరికీ తెలుస్తా ఉంది, వీళ్ళు వచ్చి 16 నెలలు అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 16 నెలలు అవుతా ఉంది. 6 గ్యారెంటీల హామీలు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత మిగతా అంశాలన్నీ కూడా 400 అంశాలు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చేతగాక, చెయ్యలేక, మరి ఆర్థిక స్థితి పెంచలేక వీటిని పూర్తి చేయలేకపోతా ఉన్నారు. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 3 అంశాలు చూపించే మొత్తం కంప్లీట్ చేసినాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి అబద్ధ మాటలతోటి రోజుకు ఒక పూటకు మాట చెప్పుకుంటూ వీరు టైం పాస్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మనకు తెలుసు రుణమాఫీ అని చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. మరి చాలా మంది మరి ఇంతవరకు ఇంకొక దగ్గర 10 లక్షల కోట్లు 10 లక్షల మంది ఇంకా రుణమాఫీ నోచుకోని వాళ్ళు ఉన్నారు దగ్గర. మరి వాళ్ళని ఎప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెట్టాల్సింది, దాన్ని ఇంతవరకు కూడా ముందుకు తీసుకోవట్లేదు. టెక్నికల్ ఇష్యూస్ అని ఎంతసేపు ఉన్నా కూడా దాన్ని దాటవేస్తున్నారు తప్పితే, పూటకో మాట చెప్తున్నారు తప్పితే, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల మాటలు చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ, ఒక డెవలప్మెంట్ పరంగా కానీ, ఇంకొక సంక్షేమ పథకాలని ఈ రోజు తెలంగాణ ప్రజలకు తీసుకుపోవాలని ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అబద్ధ మాటలతోటి, అబద్ధ హామీలతో మాట. ఇంకోటి 6 గ్యారెంటీలకు సంబంధించి బీజేపీ పోరాటం చేస్తుందంటారా? 6 గ్యారెంటీలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తోంది, ప్రభుత్వం విఫలమవుతోంది అన్నట్లుగా కూడా. దీనికి సంబంధించి బీజేపీ ఏమైనా పోరాటం చేస్తుందంటారా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి రాష్ట్రంలో? 100% మా రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించిన తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. మేము ఏ విధంగా ముందుకు పోతామో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద మరి ఏ విధంగా పోరాటం మొదలుపెట్టినామో, పోరాటం మొదలుపెట్టిన తర్వాతనే అప్పుడున్న అధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో మరి ఇంటింటికి, ఊరూరికి పాదయాత్ర ద్వారా ఈ బీఆర్ఎస్ ఏవైతే అక్రమాలు, అవినీతి చోటుకు చేసుకునే అన్ని కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశామో, అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే ఇచ్చిన హామీల గురించి కానీ, లేకపోతే 400 అంశాలు కానీ, ఇవన్నీ కూడా
ప్రజలకు తీసుకుపోతాం. ఆల్రెడీ ప్రజలకు చాలా మంది తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులన్నీ కూడా రేపొద్దున వేరే పార్టీ చేస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, కేసీఆర్ రకరకాల మాటలు చెప్పేటోళ్ళు తప్పితే ఎక్కడ కూడా మరి దాని డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని మరి కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పిండు. కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా నోచుకోలేని పరిస్థితి, ఫెయిల్యూర్గా మరి ఈ రోజు కనపడతా ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అధికారం, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలు నడుస్తూ ఉంది. ఇక అంతకంటే ఎక్కువ దరిద్రంగా మరి రోజుకు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు దాకా దగ్గర అని అనుకుంటా 1,80,000 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు, రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారని చెప్పంటే డెఫినెట్ గా మరి ఇచ్చిన హామీలు ఎడిపోతాయి, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు ఎడిపోయినాయి, ఇచ్చిన 400 అంశాలు ఎక్కడ దాకా తీసుకుపోతారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది బస్సు ప్రయాణం, తర్వాత గ్యాస్ కనెక్షన్, కరెంటు బిల్లు, తర్వాత మిగతా అన్ని కూడా మరి పక్కదారి మిగతా అన్ని కూడా ఇప్పటి వరకు కూడా టచ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు 15,000 అని చెప్పిండు, 12,000 3 ఎకరాల వరకే ఇప్పుడు ఇచ్చారు. మరి ఇంకా మిగతా ఎప్పుడు ఇస్తారో తెలియదు. తర్వాత రైతు బీమా లేదు, తర్వాత పెన్షన్ లేదు, వికలాంగులకు లేదు, తర్వాత ఈవెన్ నిరుద్యోగులకు పెన్షన్ ఇస్తారని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి లంక బిందెలునని చెప్పేసి మేము వచ్చినాం, కానీ ఇక్కడ కనిపిస్తలేవు, లంక బిందెలు కనపడలేవు. మేము ఫెయిల్యూర్ ప్రభుత్వం లాగా ఉంటున్నాం. నెలకి 6,500 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొస్తున్నాం, అప్పు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నాం అని చెప్పి నా పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే మరి ఇక రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందు తీసుకుపోతుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ అప్పుల కుప్పగా తయారు చేస్తున్న ఈ రాష్ట్రాన్ని మరి మా దగ్గర మేమే అప్పుల కుప్పగా తయారు చేస్తున్నాం అంటే రేపొద్దునకు వచ్చే పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి రావాలంటే ముఖ్యమంత్రి స్వయాన ఆయన నోటితోటి చెప్తున్నాడంటే ఇంకా ఏదైనా కంపెనీ వేరే దేశాల నుంచి మరి ఏదైనా కంపెనీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయా, బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంగా వీళ్ళు చేయలేని పరిస్థితిని బయటకు ఇప్పుడు చెప్తా ఉన్నారు తప్పితే మీరే చెప్పండి ఏమంటారు. మొన్న మరి ఒక సభలో మాట్లాడుతూ మీరే చెప్పండి, మీరు ఏం చేయాలో చెప్పండి, మేము ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నాం, మీరు జీతాలు అయితే టైంకి ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి అంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఏ విధంగా పోవాలో, తెలంగాణ ఏ విధంగా ముందు తీసుకుపోతారో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో డెవలప్మెంట్ ఎందుకు జరిగింది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో డెవలప్మెంట్ ఎందుకు జరిగిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మేమే చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఈ రోజు ఎక్కడ పోయిండు? 10 లక్షల కోట్ల రూపాయలు హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, స్కైవేస్ కానీ ఇంకెక్కడ అన్ని రకాలుగా మరి ఈవెన్ గ్రామ పంచాయత్ వ్యవస్థలో కూడా గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ అక్కడ ఉన్న ఊర్ల గ్రామాల్లో రోడ్లు కానీ, లైట్లు కానీ, ప్రతి ఒక్కటి శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు ఇవన్నీ కూడా కట్టించింది పేద ప్రజలకి. మరి టాయిలెట్స్ కానీ, తర్వాత గ్యాస్ కనెక్షన్లు కానీ ఇవన్నీ ఇచ్చింది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ దొంగ మాటలు చెప్పుకుంటూ, అబద్ధ మాటలు చెప్పుకుంటూ 10 సంవత్సరాలు టైం పాస్ చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ఎవరు బాగుపడలేదు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయి తప్పితే ఉద్యమకారులు నిరుద్యోగులు కానీ ఎక్కడ కూడా. వెంకటరెడ్డి గారు ఈ అంశం గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, లైన్ లో ఉండండి. చందు గారు నమస్తే అండి. చందు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయరండి. చందు గారు, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం అయితే అటు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారన్న ఆరోపణలు అయితే చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ కి? ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు ప్రధాన ప్రతిపక్ష నేత అన్న కామెంట్స్ కి సంబంధించి. మేడం, ముందుగా మీకు నమస్కారం, ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుంది కాంగ్రెస్ పార్టీని.
ఈ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా అడుగడుగునా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడుగడుగున అడ్డుకుంటూ వాళ్ళు చేస్తున్న అరాచకమైన పనులన్నిటినీ అడ్డుకుంటుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు అనే గంట పదంగా చెప్పవచ్చు. ఇదివరకు మిత్రులు మాట్లాడుతుండ్రు, బీజేపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లతోటి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు, 10 లక్షల కోట్లు అప్పించారని మిత్రులు పివి రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ అలా చెప్తున్న మాటల్ని మీ 29 రాష్ట్రాలలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో పరిపాలన చేస్తున్న ఏ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం లాగా ఉందో చెప్పాల్సిన అవసరం మిత్రులకు ఉంది. అంటే తెలంగాణ కేవలము బీజేపీ ప్రభుత్వంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ముందుకెళ్ళలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా ఏ స్కీమ్ తీసుకున్నా అన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్లు ఇచ్చింది. నంబర్ 1 తెలంగాణ, గ్రామ పంచాయతీలో తెలంగాణ నంబర్ 1, పట్టణ మున్సిపాలలో నంబర్ 1 తెలంగాణ అని అన్ని సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఏ ఒక్కటి కేంద్రంలో ఉండే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, 2 జాతీయ పార్టీలు ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో 8 బీజేపీ 8 కాంగ్రెస్ ఎంపీలు వచ్చిండ్రు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోటి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి ఏదైతే ఉందో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సిట్టింగ్ స్థానం, ఏ సంబంధం లేనటువంటి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహించే సునీతా మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి తీసుకొచ్చి గెలిపించారంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి 8 మీరు పంచుకోండి 8 మేము పంచుకుంటాం ఒక అండర్స్టాండింగ్ తోటి వచ్చినాయి తప్ప ఇక్కడ ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని తగ్గించాలి, దాని ప్రభావం తగ్గించాలి ఒక అండర్స్టాండింగ్ తోటి 8 మీరు 8 మేము అని పంచుకున్నారు. ఇది సాక్షాత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసు, యావత్ దేశానికి కూడా తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా ఇందాక మిత్రులు అన్నారు 10 లక్షల కోట్ల అప్పు అది ఇది అని చెప్పేసి, 10 ఏళ్ల అభివృద్ధి పదంలో కేసీఆర్ గారు చేసిన అప్పు 4,50,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 నెలల కాలంలో దాదాపుగా 60 కోట్ల పైచీలకు అప్పు చేసిండు. మళ్ళీ ఈ 60,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క కొత్త పాలసీ తీసుకొచ్చిండో, ఏ కొత్త ప్రాజెక్టు కట్టిండో చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఈ 4.5 కోట్లు అప్పు చేస్తే ఒక పోలీస్ కమాండర్ రూమ్ కట్టిండు గౌరవ్ కేసీఆర్ గారు, అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, సచివాలయం కట్టిండు, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఉండే ఒక యాదాద్రి కట్టిండు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఒక 1000 గురుకులాలు కట్టిండు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇన్ని కొత్త పాలసీలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 17 నెలల కాలంలో ఏం చేసిందని 60,000 కోట్ల అప్పయింది అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఈ మోసపూరిత హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఒక ఇంట్లో 2,000 పెన్షన్ ఉంటే 2 ఇస్తాం అని చెప్పింది. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఉంటే 6,000. చందు గారు, మీరు చెప్తున్నారు 60,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వం అయితే అసలు ఎన్ని కొత్త పథకాలు అమలు చేసింది, ఏం చేసిందని అయితే మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రం ఇటువంటి ప్రశ్నలు ఏం సంధించట్లేదు, అసలు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారో ఏం చెప్తారు? ఫామ్ హౌస్కే ప్రతిపక్ష నేత పరిమితమైందని మీరు అనుకుంటారు, కానీ ఈ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలని ఒక ఆలోచన విధానంతో ఉండి మా రాష్ట్ర నాయకత్వాలతోటి జాతీయ అధినాయకత్వుడు కేసీఆర్ గారు, మా కేటీఆర్ కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు, పల్లరాజేశ్వరుడు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడిన వాటికి సమాధానం చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేలు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సీనియర్ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లరాజేశ్వరుడు కావచ్చు, వీళ్ళకే సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు
ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న మా రథచోత్సవ సభలోనే మా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పిల్లలు అడిగిన వాటికే సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం అని చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళు సకలమై వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చినప్పుడు మేము అడగాల్సిన అవసరం ఏముంటుంది? మేము అడిగిన వాటిని ఈ రోజు లఘుచర్ల కావచ్చు, లఘుచర్ల బాధితుల గురించి, హెచ్సియు భూముల గురించి, హైడ్రా హైడ్రా పెడుతున్న ఇబ్బందుల గురించి, మూసి బాధితుల గురించి నిరంతర పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? లఘుచర్ల ఇష్యూలో ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? మా ఓయూ విద్యార్థులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో హెచ్సియు భూముల గురించి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదండి? ఎవరండి? అది ఏదున్నా మా ప్రతిపక్ష నాయకుని ఆధీనంలో ఉంది కదా మా పార్టీ నాయకులు, వాళ్ళే కదా ఈ పోరాటం చేస్తుంది. అక్కడ దాకా ఎందుకండి? మేము మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. సమాధానం చెప్తే సరిపోతుంది కదా. ముందుగా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి పోరాటం చేయమనండి. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి హామీలను నెరవేర్చుకోమనండి. 420 అంశాలు, విద్యార్థులకు 6 లక్షల విద్యా భరోసా స్కీమ్ ఇస్తున్నారు, అది ఇంప్లిమెంట్ చేశారా? కళ్యాణ లక్ష్యంతో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేశారా? చదువుకుంటున్న మా అక్క చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తున్నారు, చేశారా? రైతులకు ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే చంద్ర గారు, లైన్ లో ఉండండి, డిస్కస్ చేద్దాం. సో నమస్తే నాగేష్ గారు. రైతు భరోసా అని చెప్పారు, ఇప్పటి ఇంకా నెల రోజులు అయితే నెక్స్ట్ కూడా రైతు బంధు రావాల్సిన అవసరం ఉంది. 3తో పాటు 4 సార్లు ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు, వేశారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 అంశాలు ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే అండి, చందు గారు లైన్ లో ఉండండి. డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ నేత ప్రశ్నలకు సంబంధించి కాంగ్రెస్ నేత నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? సభలో మాజీ సీఎం కేసీఆర్ పిల్లలు అడిగిన ప్రశ్నలకే ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో అన్న కామెంట్ కి సంబంధించి కాంగ్రెస్ తరఫున ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి చూద్దాం. నమస్తే నాగేష్ గారు. నగేష్ గారు, మీరు ఇందాక విన్నారు బీఆర్ఎస్ నేత చందు గారు అన్నట్లుగా అటు మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో పిల్లలు అడిగిన ప్రశ్నలకే అటు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటారు? నిజంగానే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందంటారా? వాస్తవానికి ఎవరు ప్రశ్నించినా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ కి అయితే ఉంది. కానీ పిల్లలు ప్రశ్నిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, వాళ్ళ హోదా అన్నది ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి వచ్చి ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రశ్నించట్లేదు, సభలు పెట్టుకుంటున్నాడు, బయట తిరుగుతున్నాడు. క్యాప్టెన్ లేకుండా టీం ఏం పని చేస్తుందో అసెంబ్లీలో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది కాకుండా ఇందాక రాజన్న మాట్లాడుతూ ఉంటే ఓ పాట పాడిండు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, పల్లా రాజశేఖర్ రెడ్డి గారు అని. దానికి కోరస్, మ్యూజిక్ అన్ని ఆయనే వేసుకున్నాడు. వాస్తవానికి అన్న చాలా చెప్పారు, 80 ఎంపీస్ గురించి చెప్పారు, అప్పుల గురించి చెప్పారు, అంబేద్కర్ గారి గురించి చెప్పారు. అద్భుతంగా ఉంది కదా అన్న మాట్లాడుతూ ఉంటే. కానీ వాస్తవానికి అంబేద్కర్ ఏమనుకున్నాడు సమాజం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం. ఆయన నాకు తెలిసి ఈవెన్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఐడియల్స్ ని మనం రాబోయే తరాలకు చూపాల్సిన అవసరం ఉంది. కానీ ఆయనకి స్టాచ్యూ నుంచి సెక్రటేరియట్ వరకు పేర్లు పెట్టిరు అన్నారు. కానీ దళితుడు సీఎం అయిందా ఈ రాష్ట్రానికి? ఈ ఆన్సర్ అయితే రాజన్న ఇయ్యాలి, రాజన్న ఇయ్యాలి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఇందాక రాజన్న పాడిన పాటలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పల్లా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దళితుడికి ఉద్యోగాలు వచ్చినాయా, దళితుడు ఏదైతే ఉద్యమకారుడు ఉన్నాడో వాళ్ళకి కరెక్ట్ రెస్పెక్ట్ లభించిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, 3 ఎకరాలు వచ్చినాయా, ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిందైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకత్వానికి ఉంది. కానీ రాజన్నకు తెలియాల్సింది తెలంగాణ సమాజానికి తెలిసింది. రాజన్నకి ఇంకా తెలియదు కానీ తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు. ఏంది అంటే అబద్ధాన్ని అస్త్రంగా వాడుకునే ధురంధరులు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ, బీఆర్ఎస్. ఈ రాష్ట్రానికి అప్పులు ఎలా అయినాయో తెలియదా అన్న మీకు? నేను చెప్పిన ఒకటి, కోకాపేట నుంచి కాళేశ్వరం వరకు భూములు గల్లతయ్యాయి. కోకాపేట నుంచి భూదాన్ బోర్డు వరకు చెరువులు ఈరోజు ఒకప్పుడు
8,000 చెరువులు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉంటే ఈ రోజు ఎంత ఉన్నాయి తెలుసా అన్న? 5,000 ఉన్నాయి. మిగతా 300 చెరువులు ఎంక్రోచ్మెంట్ అయ్యాయి. అది తిమిడి చెరువు కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, ఈవెన్ దుర్గం చెరువు కూడా కావచ్చు. ఎవరి హయాంలో అన్న లాస్ట్ 10 years లో దోపిడికి పాలైంది ఇదే నగేష్ BRS గారు పార్టీ. మొత్తం అంటే టాపిక్ ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే నగేష్ ఎట్లా అంటే అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఓ బ్యూటీ ఉందండి. మీరు నగేష్ గారు observe చేస్తే టాపిక్ అంతా మీడియాలో డైవర్ట్ ఉంది. అయిపోతుంది. fact ప్రస్తుతం అటు చందు గారు అడిగిన ప్రశ్నకు నిజంగానే పిల్లలు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందా? అండ్ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయట్లేదు కంప్లీట్ గా అన్న స్టాండ్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి అసలు? 6 గ్యారెంటీలు రాష్ట్రంలో సరిగ్గా అమలు అవ్వట్లేదు అని అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటారు? గ్యారంటీలు 100% అమల్లో ఉన్నాయమ్మా. కానీ ట్రూ డిజర్వింగ్ బెనిఫిషరీస్ ఉన్నాయి. రైతు బంధు అనేది ఒకప్పుడు మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా రైతు బంధులు వెళ్ళాయి. కానీ ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాలు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ కి వెళ్తుంది. బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెస్ ఐ కెన్ టెల్ యూ, ఏది రిసోర్సెస్ తెలంగాణ సంపాదనను కరెక్ట్ గా యూజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు గండి కొట్టారు కాళేశ్వరం అన్న పేరుతో, ఒక్క ఫ్యామిలీ అన్న పేరుతో. ఉపాధులు వాళ్ళ కుటుంబానికే పరిమితమయ్యాయి కానీ తెలంగాణ రాష్ట్ర సంపాదన పెంచలేదమ్మా. అప్పులే పెరిగాయి. 7.58 lakhs crore పెరిగింది అమ్మా. లాస్ట్ 10 years లో ఫిస్కల్ పాలసీ అనేది ఒకటి ఉంటది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ దాన్ని ఉద్దేశించి లెస్ దెన్ 5% కి ఇది ఫిస్కల్ పాలసీ మెయింటైన్ చేయాలి. అప్పులు బయట నుంచి తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలి, లేకపోతే దేశాన్ని నడపాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత తెలుసా అమ్మా? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ని తుంగలో తొక్కి లక్షల కోట్ల అప్పుగా తీసుకొచ్చి రాష్ట్ర జనానికం మీద తలల మీద వేసింది. సిగ్గు చేటు. మాట్లాడుతూ ఉంటే ఓ పాట పాడతారు, రాబోయేది కేసీఆర్. అంటే మీకు అధికారం ఇంపార్టెంట్, కేసీఆర్ ఇంపార్టెంట్, కానీ తెలంగాణ సమాజం ఇంపార్టెంట్ కాదు. ఇందాక అంటున్నారు మరి 2 రాష్ట్ర పార్టీలు అంటే బీజేపీ అన్న ఆన్సర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అయితే నేషనల్ పార్టీయే, మరి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ కాదా? మరి 25 years సిల్వర్ జూబ్లీ చేసిర్రు, 2 years ఓల్డ్ బీఆర్ఎస్ కే చేసిర్రా మీరు? దేశ్ కి నేత అన్నారు ఎవరమ్మా? అంటే ఇప్పుడు చెప్తున్నాగా బీఆర్ఎస్ కి బీజేపీకి ఓ అద్భుతమైన క్వాలిటీ ఉందమ్మా. అబద్ధాన్ని అస్త్రంగా వాడతారు. అచ్చే దిన్ ఫార్మర్ ఇన్కమ్ డబుల్. ఇప్పుడు రాజన్న చూడు ఇప్పుడు ఎంత ఫైర్ అయిపోతాడో. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, వికసిత్ భారత్ విశ్వగురు అన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్షన్ కంపెయిన్ లో మస్జిద్, మందిరు, ముజ్రా, హిందూ, హిజాబ్, హలాల్ ఇవే చెప్తారు. కానీ చేసిన లాస్ట్ 10 years లో ఏమి ఇచ్చారమ్మా దేశానికి కావచ్చు, మన తెలంగాణ సమాజానికి కావచ్చు? ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఏమైనా ఫిజికల్ స్టిమ్యులీ ఇచ్చారా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు? ఒక కంపు మాత్రం ఇచ్చిరిల్లు. ఏం తెలుసా? గంగా జమున తహజీబ్ అనేది తెలంగాణకి ఓ కలమానిక్యం. అయితే నగేష్ గారు, ఎంతో మంది హిందువుల కళ అటు అయోధ్య రామ మందిరం అయితే పూర్తయింది, అది అందరికీ తెలిసిందే. ఏం చేయలేదంటున్నారు. చేసినవన్నీ కూడా స్పష్టంగా సాక్షాత్తు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 కావచ్చు, ఎన్నో విప్లవాత్మక మార్పులు అయితే దేశంలో చేస్తుంది బీజేపీ. అవన్నీ కనిపించడం లేదండి. ఇప్పుడు అయోధ్య కావచ్చు, ఆర్టికల్ 370 ఇవన్నీ విప్లవాత్మక మార్పులే కదండి. ఇవన్నీ చేస్తున్నారు, కనిపిస్తున్నాయి కదా, ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదండి. మరి ఇప్పుడు చప్పట్లు కొడదామా అమ్మా? అయోధ్య కట్టిరు కదా, 80% ఆఫ్ మరి కాంగ్రెస్ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారండి అయోధ్య మందిర్ కావచ్చు? దీనికి చప్పట్లు కొడదామా అమ్మా? అది ఇంపార్టెంటా మీకు? అమ్మా, రూపాయికి డాలర్కి విలువ ఏందో తెలుసా అమ్మా నీకు? 100 రూపాయలు చేరింది. ఈ రోజు ఇండియన్ కి ఓవర్సీస్ లో ఉపాధిలు ఉన్నాయమ్మా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? మన బయలేటరల్ ట్రేడ్లు పెరిగాయిరా? ఏ అమ్మా ఎక్కడున్నావు? ఇవి కదా మనం మాట్లాడాల్సింది. మందిరం కట్టిర్రా? మందిరం అనేది ఎన్నో సంవత్సరాల కళ, ఎంతో పోరాటం తర్వాత సమాజం ఉండాలి, అది మంచిదే. కానీ నువ్వు నీకు సంవిధానం అనేది తెలుసా అమ్మా? రాజ్యాంగం కావచ్చు, రైట్, ఏ గవర్నమెంట్ అయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ని బేస్ చేసుకొని పరిపాలన అందియాలి. మరి లాస్ట్ 12 years అప్రాక్సిమేట్లీ. ఓకే నగేష్ గారు లైన్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు, అటు నగేష్ గారి కామెంట్స్ కి సంబంధించి మీరు ఏమంటారు? మీ కామెంట్ ఏంటండి? రాష్ట్రాన్ని నడిపించే చీఫ్ సెక్రటరీస్ లో 96 మందిలో నగేష్ గారు లైన్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు మనం చూస్తున్నాం నగేష్ గారి కామెంట్స్ కి సంబంధించి
బీజేపీ ఏం చేయలేదు అని అన్న కామెంట్ అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి బీజేపీ తరఫున మీ స్టాండ్ ఏంటండి? 82% పీడిఎస్ మీద డిపెండ్ అయి ఉంది మన దేశ జనాభా. గొప్పకు చెప్పుకోవాలా అమ్మా ఇవి? బిలో పవర్టీ లైన్ లో ఎంతమంది ఉన్నారు? హంగర్ ఇండెక్స్ లో ఎక్కడ ఉంది? పాకిస్తాన్, శ్రీలంక కన్నా వర్స్ట్ ఉంది. 3 పూటలు తినరు మన దగ్గర. అవునా? రామ మందిరం ఇంపార్టెంట్ అమ్మా, వాస్తవానికి ఇంపార్టెంట్ నువ్వు అన్నట్టు. సరే అమ్మా, చెవులో పూలు పెట్టే పనులు చేయొద్దు. ఏమైనా డిబేట్ కి వచ్చినప్పుడు మీకు అటాచ్ అవుతారు. ఫ్యాక్ట్ ఉంటే లాజికల్ అనేది ఒకటి ఉంటది, యూనివర్సల్ సైన్స్ అంటారు దానికి, యాక్సెప్టెన్స్ ఎక్కువడానికి. ఏమైనా లాజిక్స్ ఉన్నాయంటే మాట్లాడండి. కానీ ప్రామిస్ చేసారు. అవునా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? కోచికోడ్ రైల్వే స్టేషన్ వచ్చిందా? థర్మల్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఎన్ఓసి ఇచ్చిరా? మరి బీజేపీ ఇది ఫేజ్ 3 మెట్రోకి ఫండ్స్ ఇచ్చిరా తెలంగాణకి? ఓకే అండి, మీ అన్ని ప్రశ్నలకి బీజేపీ నుండి ఎటువంటి కామెంట్ వస్తుందో చూద్దాం మరికొద్ది సేపట్లో. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అండ్ అటు చూస్తే అటు 6 మంత్రి పదవులకు సంబంధించి ఎన్నో చర్చలు అయితే సాగుతున్నాయి రాష్ట్రంలో. 6 మంత్రి పదవులకు సంబంధించి ఎన్నో కుమ్ములాటలు జరుగుతున్నాయి పార్టీలో అంతర్గతంగా అని. దీనికి సంబంధించి మీరేమంటారు? నిజంగా పార్టీలో అన్ని అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా? ఇంకా ఎందుకు ప్రకటించట్లేదు మంత్రి పదవులకు సంబంధించి? అంతర్గత కుమ్ములాటలు ఇవన్నీ ఒక పార్టీ అన్నప్పుడు, ఆర్గనైజేషన్ అన్నప్పుడు, ఎనీ ఆర్గనైజేషన్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అల్టిమేట్లీ ప్రివేల్ అవ్వాల్సింది తెలంగాణ సమాజ నిర్మాణం కోసం డిసిషన్స్ ప్రివేల్ అవ్వాలి. కానీ ఇది ఏ మంత్రికి ఎవరికి ఏమొస్తుంది, ఏ మంత్రి పదవి వస్తుంది, ఈ బేస్లెస్ అంటే హిట్టింగ్ అరౌండ్ ది బుషెస్, ఇలాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం చర్చించుకోవద్దమ్మా. ఎవరికి వస్తే ఏముంది? సోషల్ ఇంజనీరింగ్ పార్టీ అయ్యాలి, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్క కులానికి చెందిన మినిస్టర్లు క్యాబినెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ క్యాబినెట్ లో వచ్చే డిసిషన్ లో తెలంగాణ సమాజంలో బహుజన సమాజం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఓరియంటెడ్ గా డైరెక్ట్ పాలసీస్ డిజైన్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు అసలు అడ్మినిస్ట్రేషన్ లో ఎంతమంది ఉన్నారు, పొలిటికల్ రైట్స్ ఎంతమందికి అందుతున్నాయి, ఈ సోషో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ ని లెవెల్ చేసే దిశగా గవర్నమెంట్ పని చేయాలి. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అంతర్గత కుమ్ములాటల కారణంగా డెవలప్మెంట్ గురించి మరింత కాన్సన్ట్రేట్ చేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు నగేష్ గారు? అంటే నిజంగానే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటారా? అన్ని పార్టీలతో పక్కన పెడితే నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటారా? మహా కుమ్ములాటల మీకు ఇంకోసారి చెప్తాను నేను. బీఆర్ఎస్, బీజేపీ, ఈవెన్ కాంగ్రెస్ ఆర్ ఈవెన్ జనతాదళ్ యునైటెడ్, ఎనీ పార్టీ, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ అవుట్కమ్ వచ్చిన తర్వాత డిసిషన్ అనేది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాలి, సమాజ నిర్మాణం కోసం మాట్లాడాలి. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి అది పెద్ద సెటస్కోప్ లో చూపించి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. డిస్ప్యూట్ ఉన్నాయంటే ఇప్పుడు నాకు వెంకటరెడ్డి అన్నకి ఐడియాలజికల్ డిస్ప్యూట్ ఉంది, వెంకటరెడ్డి అన్నకి నాకు రాజన్నకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన రీజనల్ పార్టీ అని క్లెయిమ్ చేస్తాడు, నేనేమో నేషనల్ పార్టీ అంట. దట్ ఈస్ డస్ ఇట్ మేక్ సెన్స్? హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ తెలంగాణ సమాజం? మనం మాట్లాడితే ఏంటంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి బీజేపీ పార్టీ ఉంది రూలింగ్ లో. నేను చెప్తున్నా ఫార్మర్స్ కోసం ఏం చేసిందంటే నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఫార్మర్స్ ఆడ ధర్నాలో కూర్చున్నారు, చూసావా? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న స్కామ్ తీసుకొస్తాడు ఇప్పుడు అన్న. అయితే మరి వాస్తవాలు ఎప్పుడు బయటకు రావాలి? మేము మాట్లాడితే బయటకు వస్తాయి వాస్తవాలు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? వాళ్ళు ఎవరి కోట్లో ఉంది? వాళ్ళు ఎవరి కోట్లో ఉంది? బీజేపీ ఉందా ఇక్కడ? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారు? మీ రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ లో సబ్జెక్ట్స్ జ్యూరిడిక్షన్ డిఫర్ ఉంటాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న జ్యూరిడిక్షన్ సబ్జెక్ట్స్ లో 100% పర్ఫార్మ్ చేస్తుంది ఈ రాష్ట్రం. నగేష్ గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడాక పూర్తిగా మీ కామెంట్ కూడా విందామంటే. ఒకసారి అయితే హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో విందాం. ఇందాక మీరు చెప్పిన కామెంట్స్ కి సంబంధించి 1 by 1 మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి మీరు. మేడం, నేను ఏమంటున్నంటే ఈ రాష్ట్రం ఎవరి చేతులు పెట్టారు? మొన్న 23 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ చేతులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? అబద్ధ హామీలు చెప్పుకుంటూ వచ్చింది, రకరకాల వాగ్దానాలు,
400 అంశాలు. 6 గ్యారెంటీలో ఎన్ని అంశాలు పూర్తి చేసిరో ఒకసారి చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్పుకుంటూనే పోతాడు కదా, రేవంత్ రెడ్డి మాటలే మళ్ళా మన సోదరులు చెప్తా ఉన్నారు, సోదరులు మిత్రులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 6 గ్యారెంటీలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలు ఎన్ని పూర్తి చేసిరు చెప్పండి, ఎన్ని పూర్తి చేసి చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఎదురు చూస్తున్నారు మీకోసం, ఎప్పుడని ఎదురు చూస్తా ఉన్నారు. నేను చెప్తున్నా 13 అంశాలలో 3 అంశాలు మాత్రమే టచ్ చేసి, ఒక గ్యాస్ కనెక్షన్, ఒక ఎలక్ట్రిసిటీ, ఇంకో బస్సు ప్రయాణం. ఈ 3 తప్ప మీరు చేసింది ఏం లేదు, మీరు చేసింది శూన్యం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ 10 ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, డబుల్ పెన్షన్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. స్కాలర్షిప్ ఇస్తున్నాం. నేను పక్కనే కాలేజ్ పక్కన కూర్చున్నా. ఈ కాలేజ్ పక్కన ఏమంటారంటే పేరెంట్స్ అందరూ వచ్చి రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు, మేమే కట్టాల్సి వస్తుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ పక్కన పేరెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు. నేను పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నేను కూర్చున్నా. నేనేమంటున్నా అంటే ఇంతవరకు నేను వచ్చిన దగ్గర నుంచి రీఎంబర్స్మెంట్ పరిస్థితి కనపడట్లేదు. మొత్తం టోటల్ గా చేతులు ఎత్తేసిండు. అప్పులు చేస్తున్నాం, అప్పులతోటే మేము నడిపిస్తున్నాం అని చెప్పి ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ కనపడతలేదు. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో, అప్పుల పాలు చేసిందో, ఈ రోజు మీరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేసేదంతా కూడా శూన్యం ఇక్కడ అని చెప్పి అందరు అనుకుంటారు. నేను ఒక్కని కాదు. ఇప్పుడు మీరు ఎన్నికలు పెట్టండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మీరు దాన్ని పెట్టండి. ఎవరు గెలిపిస్తారు, ఏ పార్టీ గురించి చూస్తున్నారు? ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు, భారతీయ జనతా పార్టీ మీరు అంటారు భారతీయ జనతా పార్టీ ఫండ్స్ చేయలేదు. ఒక నిమిషం ఉండే మిత్రమా, ఒక నిమిషం నాగేష్ గారు వెంకటరెడ్డి గారిని పూర్తిగా మాట్లాడండి, హోల్డ్ లో ఉండండి. నాగేష్ గారు, అరే నాకు టైం సమాధానం చెప్తా. డిస్టర్బ్ చేయకుండా నన్ను మాట్లాడారు. 10 సంవత్సరాలు పాలించింది. బీఆర్ఎస్ పాలించిన తర్వాత ఏం చేశారు? అప్పులు గొప్పగా చేశారు. 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ నెత్తిన పెట్టారు, తెలంగాణ బిడ్డలు ఎత్తున పెట్టారు. మీకు వాస్తవాలు ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఫెయిల్. వాళ్ళు మొత్తం టోటల్ గా 10 సంవత్సరాలు మీ చేతుల్లో పెడితే సర్వనాశనం చేసి ఈ రోజు మీరు మాట్లాడతారా? మళ్ళా ఎన్ని కోట్లు ఇచ్చి మీరు మన సభకు తరలించారు? ఒక్కొక్కరు 400 రూపాయలు, దగ్గర 500-600 రూపాయలు. మీరు 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ సభ సక్సెస్ అయింది, తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు, మళ్ళా గెలుస్తాం. ఏంది మీరు గెలిచేది? నాకు అర్థం కావట్లే. ఏం గెలుస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ వస్తారా మీరు? నాకు అర్థం కాదు. ఎవరి చేతులు చెప్పాలి, ఎవరి జేబులు చెప్పాలి. మొన్ననే ఈఎన్సీ గారు 300 కోట్ల తెలంగాణ ప్రజలు తప్పు. తెలంగాణ ప్రజలు కష్టపడి వడ్డీలు కట్టి మీరు అప్పులు తెచ్చుకొచ్చి మరి ఈ ట్యాక్సులు కడతా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తారా మీరు? ఇదేనా మీరు తీసుకొచ్చింది? ఇదేనా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుని తెచ్చుకోండి? మొత్తం కూడా నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చందు గారు ఉన్నారు. దీనికి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపే చేస్తా ఉన్నారు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఓకే అండి, హోల్డ్ లో ఉండండి. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం మాట్లాడడానికి. చందు గారు మీరు చెప్పండి, 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది, తెలంగాణ 300 కోట్ల రూపాయలు పెట్టి సభ నిర్వహించింది తప్ప 10 ఏళ్లలో తెలంగాణని నాశనం చేసింది అన్న కామెంట్ కి సంబంధించి, వెంకటరెడ్డి గారి కామెంట్ కి సంబంధించి మీ కామెంట్ ఏంటండి? ఈ రోజు భారతీయ జనతా 7 లక్షల కోట్ల అప్పు చేసింది అటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటండి? ఎన్నికలు వచ్చినా కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే రెండు పార్టీలు. వెంకటరెడ్డి గారు మీరు హోల్డ్ లో ఉండండి. 10 సంవత్సరాలు వెంకటరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతామండి, హోల్డ్ లో ఉండండి. చందు గారు మీరు చెప్పండి. నాకు అర్థం కాదు.
అప్పులు ప్రతి నెల అప్పులు తెచ్చి 6,500 చందు కోట్లు గారు. తీసుకొచ్చి మీరు జీతాలు ఇస్తారా? ఇదే నంబర్ తెలంగాణ వెంకటరెడ్డి గారు మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతామండి. కూడా ఏంటంటే వెంకటరెడ్డి మీరు గారు 2 పార్టీలు శూన్యం, మీరు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వాళ్ళ వైపే చూస్తా ఉన్నారు. మీరు 2 రోజులు ఆగితే మీకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, తర్వాత కేసీఆర్ అబద్ధాలు, అబద్ధ హామీలు. ఏ ఎలక్షన్ వస్తే ఆ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ పోయి ఆగమాగం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళీ ఇటువైపు కూడా ఈ వచ్చే 38 సీట్లు వచ్చినాయి, కానీ ఆ 38 సీట్లు కాదు కదా, దాంట్లో 3 సీట్లు కూడా రావు ఈ కేసీఆర్ పార్టీ. కేసీఆర్ ఓకే వెంకటరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతామండి. లైన్ లో ఉండండి, హోల్డ్ లో ఉండండి. చందు గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ కామెంట్ ఏంటండి? 10 ఏళ్లలో తెలంగాణని నాశనం చేసింది గత 9 ఏళ్లలో అన్నట్లుగా కూడా వెంకటరెడ్డి గారు అంటున్నారు. మీ కామెంట్ ఏంటండి? అలాగే 7 లక్షల కోట్ల అప్పు అని కూడా చెప్తున్నారు, ఏమంటారు మీరు? డెఫినెట్ గా మీరు అన్నారు, ఆయన ఏమన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు మీ సభలో? 11 సంవత్సరాల్లో 11 రూపాయలు రాలేదంటారా? మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా బాగుపడుతుందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నేను చెప్పట్లే, నేను చెప్పను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ అర్థం చేసుకున్నారు. మోసపు హామీలు, మోసపూరిత హామీలు, మోసపూరిత వాగ్దానాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు నచ్చవు. ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పాలి. ఓకే వెంకటరెడ్డి గారు హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు, చందు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పండి చందు గారు. రోజు అడుగుతూనే ఉన్నారు 16 నెలల నుంచి, మీరు ఎందుకు చేయట్లేదు? మందకృష్ణ మాదిగన్న వచ్చేసి అవర్నింగాలు చేసుకొని పోయిరు కదా, ఎస్సీ క్లాసిఫికేషన్ ఎటు పోయింది? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఎల్లుండి కేంద్ర మంత్రి వర్యులు రోడ్లు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు. 6,000 కోట్ల రూపాయలతో ఈ రోడ్లకు శంకుస్థాపన చేసుకుంటారు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్. నాగేష్ గారు టైం అయిపోతుంది, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్ గా కన్క్లూడ్ చేయండి. కావాలి, మాకు నిధులు కావాలని చెప్తాడు. ఇప్పటికి ఎన్ని నిధులు వెంకటరెడ్డి అడగండి. మళ్ళా అసెంబ్లీలో ఎవరు చెప్పారు? అదే వెంకటరెడ్డి గారు టైం అవుట్ అండి. మాకు వస్తున్నాయి నిధులు, కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు వస్తుందని చెప్పారేమో, బయటనేమో. వెంకటరెడ్డి గారు టైం అవుట్ అండి. నాగేష్ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కన్క్లూడ్ చేయండి. మీ దగ్గర కోఆర్డినేషన్ లేక ఈ తెలంగాణ ప్రజలు తప్పుగా పట్టిస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం మీరు ఎన్ని అబద్ధ హామీలు చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ రాష్ట్రం డెవలప్ కావట్లేదు. ఈ తెలంగాణ ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును మీ ట్యాక్సీలు కడితే టోటల్ గా మరి వాటిని దిగజారుస్తున్నారు, వాళ్ళని సర్వనాశనం చేసేది. ఇప్పుడు రైట్, డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ నాగేష్ గారు, అలాగే థ్యాంక్ యూ చందు గారు, అలాగే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో వచ్చే 2028 ఎలక్షన్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేసి ప్రజల్లో మరింత నమ్మకం పుంజుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేకపోతే జాతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది, ప్రాంతీయ పార్టీలకు పెద్ద ప్రాధాన్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో అన్న కామెంట్స్కి సంబంధించి వీటన్నిటిని బద్దలు చేస్తూ కూడా అటు బీఆర్ఎస్ఏ మళ్ళీ ప్రాంతీయ పార్టీగా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా అన్నది అయితే చూడాలి. అలాగే బీజేపీ అసలు రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కొత్త విధానాలు అవలంబించి మరింత నమ్మకంతో బీజేపీ బాగా వస్తుందా 2028 ఎలక్షన్స్లో చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.